జీడిపి డిఫ్లేటర్ అంటే రేషియో ఆఫ్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. దీని ఫార్ములా ఏమంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. దీన్ని మనం పర్సంటేజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇంటూ 100 ఇస్తే సరిపోతుంది. ఇది ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ మెయిన్గా జీడిపి డిఫ్లేటర్ ఏం చేస్తా అంటే ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది టు మెజర్ ద ఇన్ఫ్లేషన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎకానమీ ఉందనుకుందామండి. ఎకానమీ ఏదో ఒక ఎకానమీ, అది ఇండియా కావచ్చు, చైనా, ఏదన్నా ఒక కంట్రీ తీసుకుందాం. ఆ ఎకానమీలో 1 ఇయర్కి ఓన్లీ 100 ఆపిల్సే ప్రొడ్యూస్ అవుతాయి, అంతకంటే ఎక్కువ కావు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 100 ఆపిల్స్ ప్రొడ్యూస్ అయినా అనుకుందాం. ఒక్కొక్క ఆపిల్ రేటు 2 రూపీస్ పర్ ఆపిల్. అప్పుడు ఏమవుతుంది? 200 అవుతుంది జీడిపి. ఈ 200 నామినల్ అవుతుంది, రియల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కదా, ఒకటే ఇయర్లో నామినల్ అండ్ రియల్ జీడిపి సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ తీసుకుందాం. సెకండ్ ఇయర్లో ప్రొడక్షన్ ఏమి ఇంక్రీజ్ కాలేదు, 100 ఆపిల్సే ఉన్నాయి అనుకుందాం. కానీ ప్రైస్ మాత్రం పెరిగింది, 3 రూపీస్ పర్ ఆపిల్ అయింది అనుకుందాం. ఇప్పుడు 300 అవుతుందండి జీడిపి. సో ఇప్పుడు మనం నామినల్ జీడిపి ఏమవుతుంది అంటే కరెంట్ ప్రైస్ ఎంత? 3 రూపాయలు. 3 ఇంటూ 100 అంటే 300 రూపీస్ జీడిపి అయింది. అదే రియల్ జీడిపి ఏమైతే అంటే రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైస్. ఇప్పుడు మనం ఈ ఇయర్ని కాన్స్టెంట్ ఇయర్గా తీసుకుంటే ఆ ఇయర్లో ఓన్లీ 200. సో రియల్ జీడిపి అనేది 200. ఎందుకంటే మనం దీన్ని బేస్ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం. ఇది నామినల్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంది? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. అంటే 300 బై 200 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఆర్ఎస్. అంటే మనకు సెకండ్ ఇయర్లో జీడిపి అనేది 150 ఉండాలి. కాకపోతే ఎంత అయింది? 300 రూపీస్ అయింది. సో ఎంత పర్సెంట్ పెరిగింది? ఎగ్జాంపుల్ డబుల్ అయింది, అంటే 50% ఇన్ఫ్లేషన్ ఉన్నది అని దీని అర్థం. సో మనం డిఫ్లేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ఫ్లేషన్ని కొలవడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకు. నెక్స్ట్ ఇయర్లో 150 ఉండాల్సింది 300 అయింది, అంటే 50% ఇన్ఫ్లేషన్ మనం చూసినాం. ఇది